మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. ప్రియులారా, ఈరోజు మనం మొన్న చెప్పుకున్నటువంటి అంశాన్ని మరలా ముందుకు తీసుకెళ్దాం. మనం పోయినసారి నేర్చుకున్న అంశం పేరు ఎవరికైనా గుర్తుందా? ఆలోచించు. అది ఆలోచన. మన అంశం పేరేంటి? ఆలోచన అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకొని మనం నేర్చుకున్నాం. గుడ్డివారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి అని అక్కడ రాయబడింది కదా. గుడ్డివారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి అని ఉంది. మరొకసారి చదవది ఒకసారి చదవండి ఆ రెఫరెన్స్. గుడ్డివారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి అని రాయబడింది. ఒక వ్యక్తి ఎందుకు గ్రహింపు లేకుండా ఉంటున్నాడు అంటే, ఏ విషయం, ఏ సందర్భాన్నైనా, ఏ విషయం మీదైనా గ్రహింపు ఎందుకు ఉండలేదు? ఒక వ్యక్తికి ఆలోచన లేదు. ఎవరైనా ఏదైనా ఒక సంగతి చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మేయటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ గ్రహింపు లేదు మనకు అసలు. ముందు చెబుతున్నప్పుడు అది ఎంతవరకు నిజం అనేటువంటిది గ్రహింపు లేదు. తెలివి లేనివాడు ప్రతి మాటను నమ్ముతాడని రాయబడింది. తెలివి తక్కువతనంగా ఉండటం వల్ల ఏది చెబితే దాన్ని నమ్మేసేస్తున్నారు. మరేం చేయాలి? గ్రహించాలి. మంచా చెడా అనేటువంటి గ్రహింపు కావాలి. ఆ గ్రహింపు కావాలంటే మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఆలోచన అనేటువంటిది ఒకటి వచ్చినప్పుడే మనం దాన్ని గ్రహింపులోనికి తెచ్చుకుంటాం. ఆ గ్రహించినప్పుడు ఏం జరుగుద్దంటే, యేసుప్రభులు వారు చెప్పాడు, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యముని విని గ్రహించువారు అన్నాడు. అప్పుడు వారు 30 60 100 ఫలిస్తారు. ఎన్నిసార్లు వాక్యం అన్నా ఎందుకని గ్రహింపు రావట్లేదు? ఆ విన్న వాక్యాన్ని ఆలోచిస్తే కదా. ఒకసారైనా విన్న వాక్యాన్ని ఆలోచిస్తే ఒక గ్రహింపు వస్తుంది మనకి. ఎన్నోసార్లు చెబుతున్నా కానీ ఉపయోగం లేదు. అంటే ఆ వాక్యం ఏమైపోతుంది? యేసుప్రభులు వారు అన్నట్టు పక్షులు ఎత్తుకుపోతున్నాయి, లేకపోతే రాతి నెలలో పడింది కాబట్టి వేరు లేకుండా ఎండిపోతుంది, లేకపోతే ముళ్ళతుప్పల్లో పడింది కాబట్టి ఎదిగే అవకాశం లేకుండా అణగారిపోతుంది. వాక్యం వింటలేదా? వింటున్నారు, కానీ ఎందుకని గ్రహింపు లేదు? గ్రహింపు లేకపోవడానికి కారణం ఏంటి? ఆలోచన ఏది అసలు? విన్న వాక్యాన్ని ఏమైనా ఆలోచించాలనేటువంటి ఇది లేదు, వినే ఆ జ్ఞానం లేదు. కాబట్టి అక్కడ అంటున్నాడు గుడ్డివారులారా అని పిలుస్తున్నాడు. గుడ్డోడే గ్రహించంది అని అర్థం, అంతే కదా. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే గ్రహించున్నట్లు ఆలోచించుడి అన్న మాటను మనం నేర్చుకున్నాం. ఈ నేర్చుకుంటూ మనం ఏం ఆలోచించాలి అంటే, మొట్టమొదటిగా దేవుడు ఎవరు అని ఆలోచించాలి అని నేర్చుకున్నాం. ఆ 44వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు మనం గమనిస్తూ కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. దేవుడు ఎవరు అనేటువంటిది మనం ఆలోచించాం. అయితే అక్కడ దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, అసలు దేవుని గురించినటువంటి ఒక ఆలోచన మనకు లేకపోవడమే దేవుడు ఎవరో మనం గుర్తుపట్టలేకపోవడం గల కారణం. అందుకని దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఒకడంట ఒక చెట్టును నరికాడు. పెద్ద చెట్టుని ఏం చేశాడు? ఒక పెద్ద చెట్టును నరికి ఆ చెట్టులో కొంత భాగాన్ని తీసుకొని వంట చేసుకున్నాడు. ఏది పొలాలు పెట్టి మంట వేసుకొని, ఇంకో భాగాన్ని తీసుకొని చలిగాసుకున్నాడు. దాంట్లో ఇంకో భాగం తీసుకొని ఇట్లా బల్ల ఒకటి చేయించుకున్నాడు, లేకపోతే కుర్చీ చేయించుకున్నాడు, ఉపయోగించుకున్నాడు. ఒక తుంటు ముక్క ఒకటి తీసుకొని దాన్ని చక్కగా ఒక విగ్రహంలాగా ఒక చెక్క బొమ్మ ఒకటి చేయించుకున్నాడు. బొమ్మ ఒకటి చేయించుకొని దాన్ని నిలవబెట్టి దాని ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి సాష్టాంగపడి నువ్వే నా సృష్టికర్త అంటున్నాడు అన్నాడు దేవుడు. అది అసలు జ్ఞానం ఏమన్నుందా? తెలివి ఏమన్నుందా? మీరు ఆలోచించరా? తినేది అన్నమే కదా, బూడిద తింటున్నారా ఏంటి అని అడుగుతున్నాడు దేవుడు ఆ అధ్యాయంలో. ఆ చెట్లో ఉన్నటువంటి ఆ సగం ఒక రకంగా ఉపయోగించావు, చలి కాసుకోవటానికి, భోజనం చేయటానికి, ఇంకా
ఏదో బలలో ఏవో చేసుకున్నావు, ఏ తలుపులో చేసుకున్నావు. అదే చెట్టుతో చేసిన ఒక ముద్దుతో మళ్ళీ ఏం చేస్తున్నావు? అది ఒక బొమ్మను చేసి నువ్వు నా సృష్టికర్త అంటావేంటి అని దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు దాన్ని చేసావా బొమ్మనే? ఆ బొమ్మ నిన్ను చేసిందా? బొమ్మనే మనం చేసాం. మనం చేసిన బొమ్మకు మనం సాగిలి పడతామేంటి? అదన్నా మాట్లాడతా? అదన్నా చూస్తుందా? అదన్నా నడుచుద్దా? అది దానికి ఏమన్నా బాధ అంటే తెలుసా? దాని ముందు పొగబెడితే మాత్రం ఏమన్నా కంటే నీళ్ళు కారుతాయా? లేకపోతే దాని ముందు ఏదైనా బిడ్డ ఎత్తుకుపోతుంటే పట్టుకొని ఆపుద్దా? అసలు కదులుద్దా బొమ్మ? కదలదని 115 కీర్తనలో చెప్పాడు. వాటికి నోరుండి పలకో, కళ్ళు ఉంటే చూడవు, ముక్కు ఉంటే వాసన చూడదు, చేతులుంటే పట్టుకోవు, చెవులుంటే వినవు, గొంతుకుతో మాట్లాడదు. అది ఎందుకని? కాళ్ళు ఉంటే బాగానే ఉంటాయి కానీ నడుచుద్దా? ఒక అడుగేస్తుందా ముందుకి? ఎందుకని? అది బొమ్మ, మనం చేసిన బొమ్మ అది. కాబట్టి దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే మనలను చేసిన వాడే దేవుడు. అంతేనా? మనలను చేసిన వాడు దేవుడు కానీ మనం చేసిన వాడు దేవుడు కాదు. మనం తయారు చేసుకున్నవాడు లేదా మనం తయారు చేసుకున్న బొమ్మ దేవుడు ఎట్లా అవుద్ది అన్న సంగతి మనం నేర్చుకున్నాం. అంతే కదా? అసలు దేవుని యొక్క మహిమను ఏం చేశారంటే మనుషుల రూపంలో, పక్షుల రూపంలో, లేకపోతే 4 కాళ్ళ జంతువుల రూపంలో, పురుగుల రూపంలో ఒక బొమ్మలు తయారు చేసుకొని వాటికి నువ్వే దేవుడు అని ఈ మహిమను ఆపాదిస్తున్నారని రోమపత్రిక 1:20 పోయినసారి మనం తెలుసుకున్నాం. అంటే ఏంటంటే దేవుని పోలికల్లో ఒక పక్షి రూపంలో, ఒక గాడిద రూపంలో, ఒక కుక్క రూపంలో, ఒక కోతి రూపంలో, ఒక ఆవు రూపంలో, ఒక ఎద్దు రూపంలో, ఒక తాంబేలు రూపంలో, ఒక పాము రూపంలో, వీటన్నిటి రూపాల్లో తయారు చేసుకుంటున్నాడంట మనిషి. ఎవరినే? ఇదే దేవుడు అని చెబుతున్నాడు మళ్ళీ. కాబట్టి నువ్వు ఏ రూపంలోనైనా సరే ఏ బొమ్మను తయారు చేసినా అది దేవుడు కాదు. మనందరినీ కలుగు చేసిన వాడు, సృష్టిని కలుగు చేసిన వాడే దేవుడు. అంతే తప్ప మనం తయారు చేసిన బొమ్మకు మనం సాగిలి పడతామేంటి? జ్ఞానం ఉండొద్దు అంటున్నాడు దేవుడు. మనం అలా ఆలోచించడం వల్ల మన తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుడు అనేటువంటి ఆయన మనం తయారు చేసుకున్న వాడే, మనం తయారు చేసిన వాడు కాదు. ఇది బైబిల్ చెబుతుంది. అందుకే విగ్రహారాధన చేయొద్దని బైబిల్ చెప్పేదని కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు యేసుప్రభు బొమ్మ తయారు చేసి వెళ్ళి ఆ బొమ్మ ముందు సాగిలి పడకూడదు, లేకపోతే ఆ బొమ్మకు దండ వేయకూడదు, నువ్వే నా సృష్టికర్తవని ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి మనం సాగిలి పడకూడదు, పూజించకూడదు, ప్రార్థన చేయకూడదు. ఎందుకని? ఆ బొమ్మ వల్ల ఏమవుద్ది? అది బొమ్మే, అది దేవుడు ఇలా ఉంటాడని మేము పెట్టుకున్నామండి. అలా ఉంటాడని నువ్వెవరో పెట్టుకోవడానికి, నేనెవరో పెట్టుకోవడానికి? అసలు ఆయన అధికారం లేదు. ఏ విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు అన్నాడా? వాటిని పూజ చేయకూడదు అన్నాడా? ఆ బొమ్మ పెట్టి దాని ముందు ఏది పెడితే మాత్రం తింటే? కాబట్టి అలాంటిది మానుకోవాలి. ఇంట్లో మనోళ్ళు ఎవరైనా చచ్చిపోయారు, ఫోటో పెట్టి ఆ ఫోటో ముందు ఏమైనా పెట్టామనుకో తింటారా? ఏదో మా నాన్న, మా తాత, మా మామ అని గుర్తుంచుకోవడానికి ఫోటో తయారు చేసి ఇంట్లో పెట్టుకో, చూసుకో, ఇటువంటివాడు మా తాత అని సరిపోద్ది. అంతేనా? మరి వాటికి దండలు వేయటం, వాటి ముందు సాంబ్రాణి పొలలు వెలిగేయటం, వెళ్ళి ఆ ఫోటోల ముందుకు వెళ్ళి దండం పెడతాం, అయ్యే తింటే ఏమైనా అక్కడ పెడతాం, ఇదంతా విగ్రహారాధనే. అక్కడ పెట్టి తిన్నా కానీ విగ్రహర్పితం అవుద్ది. కాబట్టి అలాంటివి చేయకూడదు. ఆ బొమ్మ దగ్గర ఏదైతే పెడతామో లేకపోతే ఏదైతే అర్పిస్తామో దాన్ని తీసుకొని తింటే అది విగ్రహర్పితం అవుద్ది. చచ్చిపోయిన వాళ్ళకి సమాధి దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి మరమరాలు కొనుక్కెళ్ళి బేషన్లో పోసి ఆ సమాధి మీద పెడతారు. సమాధి మీద పెట్టి అక్కడ కొన్ని పోసి మళ్ళీ తీసుకొస్తారు. ఇవన్నీ ఆ సమాధికి అర్పించినయే. తీసుకెళ్ళి దాని మీద పెట్టాడు, మళ్ళీ తీసుకొచ్చి ఊరంతా పంచుతారా? అది విగ్రహర్పితమే. అది బాప్తిసం పొందిన వాళ్ళు తినమాకండి. అలాంటి తింటే ఏదో అవుద్దా అంటే ఏదో అవుద్దుగా, దేవుడు వద్దా అన్నాడు. అందుకని అది తింటే ఏమీ అవ్వదు, కడుపులోకి వెళ్తాయి. కానీ తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే వద్దన్న పని చేయటం వల్ల అతిక్రమం అవుద్ది, పాపం అవుద్ది. కాబట్టి అది తింటే ఏదో అవుద్దనేం కాదు. ఇప్పుడు జామ పండు తీసుకెళ్ళి ఒక బొమ్మకాడ పెట్టి పూజ పెట్టి తర్వాత తీసుకు తిన్నావు, ఒక లడ్డు పెట్టి పూజ చేసుకుని తిన్నావు, తింటే ఏమవుద్ది? ఏమవుద్ది? కడుపులోకి వెళ్ళద్ది, జీర్ణం అవుద్ది. కానీ అతిక్రమం అవుద్ది దేవుడు చెప్పినట్టు.
అది తినొద్దు అన్నాడు అంతే. కాబట్టి చేయవలసిన పని ఏంటి? దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే మనకు తేలింది ఏంటంటే మనం తయారు చేసిన వాడే దేవుడు, కానీ మనం తయారు చేసిన వాడు దేవుడు కాదు, మనలను తయారు చేసిన వాడు దేవుడు అని మనం నేర్చుకున్నాం. మనం ఆలోచించటం వల్ల అదొకటి తేలింది. ఇప్పుడు రెండో మాట చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం ఎప్పుడు లేదేంటి అంత పెట్టారు? యెషయా గ్రంథము 47వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఎవరు చదువుతారా? నేనే చదవనా? నీ విస్తారమైన యోచనల వలన, యోచన అంటే ఆలోచన అని అర్థం. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్యులు, నక్షత్ర సూచకులు, మాస చర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము అన్నాడు. చాలు. ఇక్కడ ఒకటి ఆలోచించమని చెబుతున్నాడు. ఏం ఆలోచించమంటున్నాడు దేవుడు? నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. ఆలోచనలు, విస్తారమైన ఆలోచనలు చేసి అలసిపోయావు. కాబట్టి జ్యోతిష్యులు, తర్వాత నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదకి ఏదైనా వచ్చేది ఉంటే రాకుండా నేను రక్షించి తప్పిస్తారేమో ఆలోచించు అన్నాడు. మన మీదకి ఏదైనా ఉపద్రవం వస్తుందనుకో, ఏదైనా నష్టం వస్తుందనుకో, ఏదైనా కష్టం వస్తుందనుకో, జ్యోతిష్యులు ఏమైనా తప్పిస్తారా? తప్పించలేరు అంటున్నాడు. జ్యోతిష్యులు, నక్షత్ర సూచకులు, తర్వాత మాసచర్య చెప్పువారు. మాసచర్య అంటే మాసం అంటే నెల కదా. ఈ నెల మంచిది కాదు, ఆ నెల మంచిది, ఇది అది ఏదో అంటారు చూడు, పాడ్యమే, ఇది పౌర్ణమి, అది ఇది. ఇప్పుడు నక్షత్ర సూచకులు అని అన్నసరికి ఏంటంటే ఏ నక్షత్రంలో పుట్టేటతనో ఆ నక్షత్రంలో అంటే దీనికి అది అడ్డం వచ్చిందా, దీనికి ఇది వచ్చిందా, అందుకే నీకు కలిసి రావట్లేదు అని చెప్తారు చూడు. జ్యోతిష్యులు అంటే జ్యోతులు అంటే అవే నక్షత్రాలే. సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరం చూసి ఏవేవో చెప్తుంటారు చూశారు. అట్లాంటి వాళ్ళంతా నీ మీదకి వచ్చేటువంటిది రాకుండా ఏమైనా చేస్తారని చూడు. నీ మీదకి వచ్చే నష్టం రాకుండా ఏమన్నా ఆపుతారా? లేదా నీకు వచ్చే మరణం రాకుండా ఏమన్నా ఆపుతారా? నీకు వచ్చేటువంటిది ఏదైనా వాళ్ళు ఏదన్నా అడ్డుపడి నిలబడి ఆపగలరా? ఆలోచించు. నిన్ను రక్షించగలరా? నిన్ను తప్పించగలరా? ఆలోచించు అంటున్నాడు. ఆలోచిస్తే ఏంటంటే ఎవడు ఏమి మనం తప్పించలేడు. కాకపోతే నేను మన భయాన్ని క్యాచ్ చేసుకుంటారు. మన భయాన్ని క్యాచ్ చేసుకుంటే అదేం లేదా అని ఏదో బూడిద తీసి మన మీద జిమ్మి అంత బూడిద పొట్లం కట్టి ఒక బొట్టు ఒకటి పెట్టి ఇది బొట్టు పెట్టుకుని పడుక ఏమవదలే అన్న పట్టుకు మేము అక్కడికి వెళ్ళొచ్చాము మాకేమవదు అనే ధైర్యంతో ఉంటారు అంతే. వీళ్ళు కొంతవరకే, మళ్ళీ తేడా వస్తే మళ్ళీ ఉరుగుతారు అక్కడికే. కాబట్టి వీళ్ళందరూ మన మీదకి వచ్చేది ఏదైనా ఉంటే రాకుండా ఆపుతారా? మనకు వచ్చే నష్టాన్ని వీళ్ళు ఆపగలరా? మనకు వచ్చేటువంటి సమస్యలను ఆపగలరా? వీళ్ళు ఆపలేరు అని బైబిల్ గ్రంథం చెబుతోంది. వీళ్ళు రక్షిస్తారేమన్నా? తప్పిస్తారా? తప్పించలేరు, రక్షించలేరు మనల్ని. మరి మనల్ని ఎవరు తప్పిస్తారు, ఎవరు రక్షిస్తారు? మనల్ని తయారు చేసిన ఆయన ఉంటాడు చూడు, ఆయన ఒక్కడ వల్ల బుద్ధి. మనం సృష్టించిన వాడు సృష్టికర్త. ఆయన ఏమంటాం? దేవుడు అంటాం. దేవుడు అంటాం, దేవుళ్ళు కాదు. దేవుడు అంతే కదా, తప్ప దేవుళ్ళు అనేటువంటిది అబద్ధం. అర్థమవుతుందా? ఒక్కడే దేవుడు ఉంటాడు. ఆయన ఎవరు అనేటువంటిది తర్వాత సంగతి, కానీ దేవుడు ఒక్కడే. ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది దేవుడు ఎవరో కూడా. మొన్న చూసాం, ఆలోచించాం. ఆయన మనం చేసినవాడే దేవుడు, మనం చేసినవాడు కాదు. ఏదో ఒక రాయి తీసుకొచ్చి చెక్కి నుంచోబెడితే దేవుడు అవుద్దా? అదేంట దేవుడు అవుద్ది? మనం చదివే మంత్రాలకు దేవుడు అయిపోతాడు అంటే రాయి దేవుడు అయిపోద్ది అంటే? అవన్నీ ప్రయోజనం లేని ఉపయోగం. నేను నమ్ముతాను అంటే నమ్మటానికి కూడా బాగా ఇది ఉండాలి. నమ్మటానికి ఒక రీజన్ ఉండాలి. అది కథల మెదల దాన్ని తెచ్చి అక్కడ పెట్టి దేవుడు అని మనం అనకూడదు. ఓకేనా? కాబట్టి ఈశ్వర పెట్టే ఉన్నాడు కాబట్టి ఆ బొమ్మను తయారు చేసాములే, అందుకని పెట్టేవాళ్ళంటే మరి ఒక అడుగు ఏమన్నా బొమ్మనే చూద్దాం, వేసొద్దా? కాబట్టి వ్యర్థం అని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు అనేటువంటి ఆయన ఒకటే ఉంటాడు, ఎక్కువ మంది లేరు అని మనకి ఒక క్లారిటీ వచ్చింది మనం చేసుకున్న ఆయన. అయితే మనం రక్షించేది ఎవరో?
జ్యోతిషులేం రక్షించరు, నక్షత్ర సూచికలేం రక్షించరు, మాస్టరీ చెప్పుళ్ళేం రక్షించరు, అమావాస్య పాటిస్తే అదేం రక్షించదు, పౌర్ణమేం రక్షించదు, మనం కల్పించిన సిద్ధాంతాలు ఏమన్నా రక్షించవు, తప్పించి రక్షించలేవు. అసలు ఎక్కడి నుంచి తప్పించాలి, ఎక్కడి నుంచి రక్షించాలి? తప్పించి రక్షించడానికి వీళ్ళెవరో పనికిరారు అన్నాడు. ఎక్కడి నుంచి? మన మీదకి వచ్చేది రాకుండా తప్పిస్తారేమో చూడు అన్నారు. మన మీదకి ఏమొస్తుంది అంటే, ఇప్పుడు జ్వరం వచ్చిందనుకో, మీద మందు పడేసుకుంటే పోద్ది. వీటి గురించి కాదు అసలు బైబిల్ చెప్పేది. మనకు వచ్చేది ఏంటి అంటే మరణము, అగ్నిగుండము మనకు వచ్చేది. ఆ అగ్నిగుండం నుంచి తప్పించి రక్షించేది ఎవడైనా ఉన్నాడా? ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన దేవుడు. దేవుడే మనల్ని తప్పించి రక్షిస్తాడు. అగ్నిగుండం, నరకం అనేటువంటిది. ఈ అగ్నిగుండాన్ని, నరకాన్ని దేవుడు తప్పిస్తాడని చెప్తున్నాం కదా. అసలు అగ్నిగుండానికి మనం ఎందుకు వెళ్తున్నాం? ఆ నరకానికి మనం ఎందుకు వెళ్తాం? ఎందుకు వెళ్తున్నాం అంటే మనం పాపం చేశాం కాబట్టి. పాపము వలన వచ్చు జీతము మరణము, అనగా రెండవ మరణము, అగ్నిగుండము. ఇది బైబిల్ చెబుతుంది. మరణం అనగానే ఈ శరీరంలోంచి ప్రాణం బయటకు పోతుంది చూసారు, అదే కాదు మరణం అంటే. అగ్నిగుండం, దాన్ని రెండవ మరణం అని బైబిల్ చెప్పింది. అంటే నరకానికి వెళ్ళిపోతాం. చేసిన పాపానికి ఫలితం ఏంటి? నరకం, మరణం. దాని నుంచి ఎవడైనా తప్పించి రక్షిస్తాడేమో చూసుకో అంటున్నాడు దేవుడే. దేవుడే ఆ మాట అన్నాక ఇంక తప్పించేది ఎవడుంటాడు? ఆయనే తప్పించాలి. అసలు మనం పాపులం ఎప్పుడయ్యాం? మనం ఎప్పుడు పాపం చేశాం? మనం పాపులమా? మనం పాపం చేశామా? మనం పాపులమే. మనం చేసింది పాపమే, అనుమానం ఏమీ లేదు. రోమపత్రికలో 5వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట ఉంది. ఇట్లుండగా ఏమందము, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగే మనమందరమును పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అన్నాడు పౌలు. మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఎందుకు? ఒక మనుషుని ద్వారా పాపం, పాపం ద్వారా మరణం ఎక్కడికి వచ్చింది? లోకంలోనికి వచ్చింది. లేకపోతే అసలు పాపం అనేది లేదు, మరణం అనేది లేదు. పాపం లేదు, మరణం లేదు. పాపం రావడానికి కారణం ఒక మనిషే. ఆ మనిషి పాపం చేసేసరికి పాపం ఆయన వెనకాల వచ్చింది. పాపం వెనకాల పడి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అది మరి వాటి నుంచి ఎవడన్నా తప్పిస్తాడా? తప్పించలేడు. ఒక మనుషుడు కాదంటే చేసింది, మేం కాదు కదా అంటే ఆయనను బట్టి మనకు వచ్చిందని చెప్తున్నాడు. ఎందుకని? మనమందరము పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అన్నాడు. ఆయన చేస్తే పాపం మాకెందుకండి అంటే మనమంతా ఆయనలో నుంచే వచ్చాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 17వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఈ యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఆ ఒకన నుండి సమస్త జాతి మనుషులను సృష్టించి అని రాయబడింది. పౌలు చెప్తాడు ఆ మాట. ఆ ఒక్కడి నుండి యావత్ భూమి మీద కాపురం ఉండడానికి సమస్త జాతి మనుషులను దేవుడు సృష్టించాడు. ఎవరి నుండి? ఆ ఒకని నుండి. మనమంతా ఎవరిలో నుంచి వచ్చాం? ఒక్కడిలో నుంచే. ఒక్కడే మనందరికి మూలపిత్తరుడు. ఆదాము అనేటువంటి ఆయన, అవ్వ అనేటువంటి వాళ్ళు ఉన్నారే, ఆయనలో నుంచి అందరం వచ్చాం. మీరు మా దేశం కాదు, నువ్వేడవో నాకు సంబంధం లేదు, లేదా నువ్వు మా ఊరుడు కాదు, లేదా నువ్వు మా ఇంటి పేరటోడు కాదు, లేదా మా కులమడువు కాదు, మా గోత్రమడువు కాదు. ఇవన్నీ మనం పెట్టుకున్నాయి మధ్యలో. వాళ్ళు ఆ తక్కువ కులపోళ్ళు, వీళ్ళు ఎక్కువ కులపోళ్ళు, వీళ్ళు తక్కువ జాతోళ్ళు, వీళ్ళకి డబ్బు ఉండేవాళ్ళు, వీళ్ళు డబ్బు లేనివాళ్ళు. ఆ డబ్బు ఉండేవాడికేమో నల్లగా రక్తం ఉండి, డబ్బు లేనివాడికేమో తెల్లగా రక్తం ఉందా? ఏమంటే డబ్బులు ఉండేవాడేమో బత్తడి బియ్యం ఒకేసారి తినేస్తాడా? డబ్బులు లేనివాడు ఏదో గుప్పుడే తింటాడా? ఎవరికైనా అదే ఆకలే, ఎవరికైనా అదే రక్తం, ఎవరికైనా ఆకాళ్ళు చేతులే. ఎవడైనా ఈ భూమి మీద ఆనందనాల్సిందే, పని చేయాల్సిందే, నిద్రపోవాల్సిందే, తర్వాత పోవాల్సిందే. ఇవన్నీ మామూలే.
కాబట్టి నువ్వు వేరు నేను వేరు కాదు, నీ దేవుడు వేరు నా దేవుడు వేరు కాదు, దేవుడు ఒకడే. అలాగే మనమంతరం ఒక్కడిలో నుంచే వచ్చాం, ఒక్కడే, ఒకే ఒక్కడు, ఆయన ఆదాము. ఇది బైబిల్ గ్రంథం చెబుతుంది. ఆయనలో నుంచి వచ్చాం కాబట్టి, ఆయనే పాపం చేశాడు కాబట్టి మనమంతా ఆయనను బట్టి జన్మతః పాపులం. జన్మ పాపులం అని బైబిల్ అందుకే చెబుతుంది మనల్ని. ఏ పాపులు? జన్మతః పాపులం మనం. కాబట్టి ఆ ఆదాములో నుంచి వచ్చిన కారణాన్ని బట్టి మనం పాపులం అయిపోయాము. మరి హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, ఇతడెంత గనుడో చూడుడి అని మొదలుపెట్టి మెల్కీసెదకు అని ఆయన గురించి చెప్తున్నాను. ఇప్పుడు వినండి, ఇప్పుడు అది చదివిస్తున్నాం. రేపు చెప్పే అంశంలో అది టచ్ అవుతుంది కాబట్టి రేపు మళ్ళీ ఒకసారి చదివిస్తాను దాన్ని. ఇతడెంత గనుడో చూడుడి అని మెల్కీసెదకుని గురించి చెప్తూ, మెల్కీసెదకు అనేటువంటి ఆయన అబ్రహాం దగ్గర 10వ వంతు పుచ్చుకున్నాడు. మెల్కీసెదకు ప్రధాన యాజకుడు, అబ్రహాము ఆయనకి 10వ వంతు ఇచ్చాడు. లోతు సంబంధికులందరినీ కూడా, లోతు ఆస్తినంతా ఆ చుట్టుపక్కల సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళని కొల్లగొట్టి ఎత్తుకుపోతున్నప్పుడు మిగిలిన రాజులు అబ్రహాం గారు తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని ఎండబెట్టుకెళ్ళి యుద్ధం చేసి మొత్తం తీసుకొస్తున్నప్పుడు ఆయనకు ఎదురుగా వస్తాడు మెల్కీసెదకు. వచ్చి రొట్టె ద్రాక్షారసం ఇస్తాడు. ప్రధాన యాజకుడు అబ్రహాం గారికి రొట్టె ద్రాక్షారసం ఇస్తే ఆయన తీసుకొని 10వ వంతు మెల్కీసెదకు ఇస్తాడు. ఆ మెల్కీసెదకు అనేటువంటి ఆయన ఏం చేస్తాడంటే, ఆ 10వ వంతు పుచ్చుకొని అబ్రహాముని ఆశీర్వదించాడు. దశమ భాగం ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలి. మనకు తెలిసింది బైబిల్లో. లేవీయులు అంటే దేవుని మందిరంలో పనిచేసే సేవకులు, వాళ్ళకి దశమ భాగం మనం ఇస్తాం కదా. ఈ లేవీకి మనం ఇస్తున్నాం. ఈ లేవి ఎవరు? లేవి నాన్నగారి పేరు యాకోబు గారు. యాకోబు గారు నాన్నగారి పేరు ఇస్సాకు గారు. ఇస్సాకు గారు నాన్నగారి పేరు అబ్రాం గారు. ఆయనను అబ్రహాము అన్నాడు దేవుడు. అబ్రాము అని ఆయన్ని అబ్రహాము అని మార్చాడు దేవుడి పేరు. ముందు పేరేమో అబ్రాము, తర్వాత అబ్రహాము అన్నాడు, హా పెట్టాడు. ఆ అబ్రహాము ఎవరికి ఇచ్చాడు 10వ వంతు? అబ్రహాం ఇచ్చింది ఎవరికి? మెల్కీసెదకు అని ఆయనకి ఇచ్చాడు. లేవి ఏమవుతాడు? అబ్రహాం గారికి మనవడు అవుతాడు. అబ్రహాం గారికి ఇస్సాకు పుట్టాలి, ఇస్సాక్కి యాకోబు పుట్టాలి. ఆ యాకోబుకి 12 మందిలో ఒకడు లేవి. ఆ లేవీలు ఎప్పుడు ఐగుప్తు నుంచి విడిపించడానికి మోషే వచ్చి వీళ్ళు నడిపించుకొని తీసుకెళ్ళేటప్పుడు ఎన్నుకున్నాడు దేవుడు. ఇదిగో ఈ గోత్రాన్ని ఇలా ఎన్నుకుంటున్నాను, వీళ్ళతో నా పరిచర్య చేయి, మందిరం కట్టి అన్నాడు. అప్పుడు మందిరం కట్టి అప్పుడు వాళ్ళు ప్రధాన యాజకులు అయ్యారు. యాజకుడు అప్పుడు వచ్చాడు. మరి అసలు ఇదేదీ లేనప్పుడు ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన ఎక్కడ పరిచర్య చేశాడు? ఆయన ఎక్కడ యాజకుడు? ఎవరికి యాజకుడు? సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అని రాసుంది బైబిల్లో. కాబట్టి ఇప్పుడు తీసుకునే లేవియే ఇచ్చాడు అని చెప్తాడు పౌలు. ఎప్పుడు తీసుకుంటాడు? ఏది ఇచ్చే దశమ భాగాలన్నీ తీసుకుంటాడు లేవి. కానీ లేవియే ఎవరికి ఇచ్చాడు? మెల్కీసెదకుకి ఇచ్చాడంట 10వ వంతు. తీసుకున్నాడే ఇచ్చాడంటే అక్కడ తీసుకున్నాడు ఎంత గొప్పడు. ఇప్పుడు ఎప్పుడు నేను దశమ భాగం తీసుకుంటున్నాం, ఇలా సేవకులంతా దశమ భాగం తీసుకుంటున్నారు. తీసుకున్న వాళ్ళందరూ కలిసి ఒక ఆయనకి ఇస్తున్నారు అనుకో, ఆయన ఎంత గొప్పడు? ఇంకా గొప్పడే కదా. ఆయన ఎవరో మెల్కీసెదకు అని రాయబడింది. ఈ లేవి ఎక్కడిచ్చాడయ్యా? లేవి ఈ లేదు, అబ్రహాం గారు కదా ఇచ్చింది. అంటే అబ్రహాం గారు ఆయనకి 10వ వంతు ఇచ్చినప్పుడు ఈ లేవి తన పితరుని గర్భములో ఉండెను. అదే కదా మనం నేర్చుకున్నది. అతని పితరుని గర్భంలో ఉన్నాడు ఈ లేవి. అంటే అబ్రహాం ఇచ్చాడు కాబట్టి లేవి కూడా ఇచ్చాడు, అంతే. అలాగే ఆదాము పాపం చేసినప్పుడు ఆదాములో మనమంతా ఆదాములో ఉన్నాం కాబట్టి ఆదాం పాప అయితే మన పాపులమే. ఆదాము నీతిమంతుడైతే మనం నీతిమంతులమే. కాబట్టి ఆదామును బట్టి అందరూ పాపులే. పాపం వలన వచ్చే జీతం మరణం, అంటే నరకం, అగ్నిగుండానికి మనం వెళ్ళిపోతాం. అది అసలు విషయం.